సో యూజువల్గా కిడ్నీ స్టోన్స్ చాలామందికి మనము స్కాన్ చేసినప్పుడు ఒక సింగిల్ స్టోన్ ఉంది అని చెప్తాము. మనకి యాక్చువల్గా అల్ట్రాసౌండ్ మెషిన్ ఏంటనంటే దానికంటూ ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది. అది మనము 3 mm దాటిన తర్వాతనో, కొన్ని మిషన్స్ అయితే 2 mm దాటిన తర్వాతనో మనకి ఐడెంటిఫై చేసేటటువంటి కెపాసిటీ ఉంటుంది. అలా కాకుండా దానికన్నా చిన్న సైజు స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవి యూజువల్గా అల్ట్రాసౌండ్లో మనము కనిపెట్టలేము. సో ఆ స్టోన్ ఏదైతే పెద్ద స్టోన్ ఉందో అది పాస్ అయిపోయిన తర్వాత కూడా కొన్నిసార్లు ఆ చిన్న స్టోన్స్ ఉంటాయి, అవి పాస్ అవుతూ ఉంటాయి. అవి అవుతున్నప్పుడు మనకి పెయిన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే ఏంటనంటే ఒక స్టోన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకొక స్టోను లోపల ఉన్నట్టయితే మనకి పెయిన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రెండో కారణం ఏంటంటే కిడ్నీ స్టోన్స్ చాలామందికి కిడ్నీ వాపు కూడా కలగజేస్తాయి. సో స్టోన్ అయితే వెళ్ళిపోవచ్చు కానీ ఆ కలగజేసిన వాపు మళ్ళీ నార్మల్ అవ్వటానికి కొంతమందికి 2 వీక్స్ పట్టచ్చు, 3 వీక్స్ పట్టచ్చు, సో కొంతమందికి 4 వీక్స్ కూడా పట్టచ్చు. కాకపోతే మనం దాన్ని స్టోన్ వెళ్ళిపోయింది కదా అని చెప్పి మనం వదిలేయకూడదు. రిపీటెడ్గా స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకున్న తర్వాత అది వాపు కూడా తగ్గిందా లేదా అనేది చూసుకోవాలి. మూడో కారణం ఏంటంటే ఓన్లీ స్టోన్సే ఉండవు, స్టోన్స్తో పాటు కొంత చీము ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. సో స్టోన్ అయితే వెళ్ళిపోతుంది కానీ ఆ చీము ఇన్ఫెక్షన్ తగ్గడానికి మనకు కొంత టైం పడుతుంది. ఈ టైం పట్టినప్పుడు వాళ్ళకి పెయిన్ కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో నాలుగో రీజను స్వతహాగా ఏంటంటే కిడ్నీ స్టోన్తో పాటు వాళ్ళకి స్పైన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్లయితే ఆ పెయిన్ అలాగ కిడ్నీ ఏరియాలోనే వస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది.